ఈరోజు రైల్వే స్టేషన్ చివరిలో కూర్చోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ర్యాపిడ్ ఓలో వచ్చి ఈరోజు ఆటో డ్రైవర్ల బతుకులు చిన్నభిన్నం చేస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక ఆటోలు ఏదైతే ఫ్రీ పెట్టారో ఆ ఫ్రీ వల్ల కూడా ఆటోలు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి దాంట్లో మరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మళ్ళీ ఈ ఓల్వో ర్యాపిడో రావడం వల్ల ఇంకా బతుకులు దీనమైన స్థితిలోకి పోతుంది. ఎందుకంటే రోజుకు రెక్కాట పరిస్థితి ఆటో డ్రైవర్ల పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ ర్యాపిడ్ ఓల్వో వచ్చిన వల్ల ఇంకా దారుణమవుతుంది. రోజుకు 500 కూడా గిరాకీ కావడం లేదు. 500 గిరాకీ చేసుకుంటే 300-200 రూపాయలు డీజిల్ అవుతుంది. 300 రూపాయలతోన ఈరోజు వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడతాయి? ఈరోజు వాళ్ళ చదువు లేని పిల్లలు చదువు లేని ఆటో కిస్తు లేని ఇవన్నీ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ర్యాపిడ్ ఓలో ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. దీనికి ఎంతవరకైనా పోరాడతాం. మేము ఎనికి తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు మీరు రావడం వల్ల మా జీవనోపాధికి గడిపడుతుంది. కాబట్టి మేము అడ్డుకునే తీరుతాం. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ ఉపేక్షించేది లేదు. మీరు ఏ 2 వీలర్ కానీ ఆటోలు కానీ ఏవి కూడా ఓల్వో ర్యాపిడ్ కింద వచ్చిందంటే ఖచ్చితంగా ఎంతవరకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము బతుకు తెరువు మీద మీరు మన్ను పోస్తున్నారు కాబట్టి మేము ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ర్యాపిడ్ ఓలో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా చూడండి, చూసి మహబూబ్నగర్ టౌన్లో ర్యాపిడ్ ఓలో ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. రేపు మా ప్రాణాలు పోయినా సరే మా ఉన్న కార్మికులకి అందరూ కూడా న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదని చెప్పి నేను సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో కొన్నేళ్ల నుంచి ఆటోలు నడుపుతున్నాం సార్. మాకు మహిళా బస్సులు పెట్టి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ రైల్వే స్టేషన్లో 100% వచ్చింది, 10% వస్తున్నారు జనాలు. చాలా విపరీతంగా బాధపడుతున్నాము. గిరాకులు నడుస్తలేవు. దాంట్లో మళ్ళీ ఇల్లు కూడా ర్యాపిడో ఊపరు అని ఒక బైకులు అయితే విపరీతంగా అయిపోయినాయి. పిల్లలు కాలేజ్ చేసుకునే పిల్లలు కూడా బైకులు చేసుకొని ఎందుకు నడుపుతున్నావు బాబు అంటే ఏదో సార్ మాకు పెట్రోల్ పెట్రోల్ వెళ్తాయి, ఖర్చులు వెళ్తాయి అని అట్లా కూడా చాలా మందిని ఆపినాం, అడిగినాం కూడా. అది మేము అది బంద్ చేయాలని మా ఒపీనియన్ సార్.